the change. అదేవిధంగా మన మెంటర్ అంటే మనకు ఎవ్రీడే మనకు ఎవ్రీ మూమెంట్ సిస్టమ్ అనేది ఒకటి రన్ చేస్తూ మనల్ని గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ మై మెంటర్. థ్యాంక్ యూ మార్కిస్. సార్ నేను చెప్పచ్చు. తనను తాను కాపాడుకుంటూ కుటుంబానికి న్యూట్రిషన్ ఇస్తూ వాళ్ళ ఆహార పరమైన మార్పులు తీసుకొస్తూ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్ళ వారికి కానీ రిలేషన్స్ కానీ సమాజంలో కొంతమందికి ఈ కమ్యూనిటీ గురించి పరిచయం చేస్తూ హెల్ప్ చేయడం ద్వారా ఇక్కడ మనము ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది మనం ఇందులో లీడ్ చేయొచ్చు అన్నమాట. అయితే ఇందులో కొన్ని రికగ్నిషన్స్ కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనము ఆ ఇన్కమ్ లెవెల్స్ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. మీరు చూడండి, స్టార్టింగ్ లో టీమ్ 20 అని ఉంది కదా, టీమ్ 20 25 కదా. మీరు కనుక మంచి రిజల్ట్ తీసుకుంటూ మీరు వెయిట్ గెయినా వెయిట్ లాసా ఏదైనా తీసుకోండి, లేదు మీకు బరువు పెరగాల్సిన అవసరం లేదు, హెల్త్ ఛాలెంజెస్ లేవు, కానీ న్యూట్రిషన్ అయితే అందరూ తీసుకోవచ్చా లేదా? అందరూ తీసుకోవచ్చు. అంటే బయట మనం టిఫిన్ చేసి ఈ టిఫిన్ వేరే వాళ్ళ ప్రమోషన్ చేసామనుకోండి, డబ్బులు వస్తాయా మీకు? వస్తాయా? రావు. ఒక ఇడ్లీ ఏమైనా ఎక్కువ వేస్తారా మీకు? ఇయ్యరు కదా. ఇక్కడ ఏమంటుందంటే ఒక మంచి న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఎక్కువ మంది ఆహారం అలవాటు జీవన విధానంలో మీరు మార్పు తీసుకొస్తూ ఒక 20 మందిని కనుక మీలాంటి వాళ్ళని తయారు చేస్తే మీరు ఎంతవరకు ఇన్కమ్ తీసుకోవచ్చు? ఇందులో 30,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? రైట్. తర్వాత మీరు కనుక ఒక 100 మంది వరకు మీలాంటి వాళ్ళని తయారు చేస్తే వాళ్ళు కూడా ప్రోడక్ట్ తీసుకుంటూ వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్న క్రమంలో మీరు ఎంతవరకు ఇన్కమ్ తీసుకోవచ్చు? అప్పుడు 70,000 వరకు తీసుకోవచ్చు. బాగుందా లేదా? రైట్. నెక్స్ట్ 200 మందిని తయారు చేస్తే మీ ఇన్కమ్ ఎంత ఉంటుండొచ్చు? అప్రాక్సిమేట్లీ 1,50,000 ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ స్టార్టింగ్ లో 20 మంది టీం అన్నా కదా, 30,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా, లైవ్ గా మీ ప్రూఫ్ కూడా చూపిస్తా. కావాలా?
మన ప్రూఫ్ ఉంటేనే నమ్ముతాం ఏదైనా. యా, అలాంటి ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్స్ అండ్ సూపర్వైజర్స్ వరకు మీరు ఒకసారి ప్లీజ్ వెళ్తాం. 30,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఒకసారి ప్లీజ్ 30,000 వరకు ఈ కమ్యూనిటీలో నేను ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ప్లీజ్ వెళ్తాం. మీ క్లాస్ చేయండి చెప్పండి వాళ్ళు. సార్ మీ పేరు? లక్ష్మీ రాజ్ కుమార్ గారికి హాయ్ చెప్పండి. మీరు కమ్యూనిటీలో తీసుకున్న బెస్ట్ రిజల్ట్ షార్ట్ కట్ చెప్పండి. వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకున్నారు. తీసుకున్నాక మరి వెయిట్ లాస్ రిజల్ట్ తీసుకుని ఇంటి దగ్గర ఉండొచ్చు కదా మీరు. ఈ బాధ ఎందుకు మీకు? నాన్నకి సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ కోచ్ యాక్షన్ తీసుకున్నారు. అవునా? ఎంతకాలంగా జర్నీ చేస్తున్నారు? 10 months. 10 నెలల నుంచి జర్నీ చేస్తున్నారు. చెప్పండి 10 నెలల నుంచి ఎంతమంది హెల్ప్ చేశారు మీకు? More than 20. 20 మంది కంటే ఎక్కువ హెల్ప్ చేశారంట. ఓకేనా? బాగుందా లేదా? ఇప్పుడు అప్పుడు చెప్పండి టీమ్ 20 ఉంటే 30,000 వరకు ఇన్కమ్ తీసుకోవచ్చా? ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత లాస్ట్? 30,000 చిల్లర, 30,000 పైన. బాగుందా లేదా? అంటే ఎవరికైనా నష్టం ఉందా హెల్ప్ చేయడంలో? అంటే ఇక్కడ హెల్ప్ చేయడం వల్ల మనం బాగున్నాము, సొసైటీలో కొంతమంది కూడా బాగున్నారు. ఇప్పుడు మీరు కూడా బాగున్నారు. బాగుందా లేదా? సూపర్. ఒకసారి చెప్పండి కూడా. థ్యాంక్ యూ సార్. మీ పేరు? యాదవ్ సార్. మీరు తీసుకున్న బెస్ట్ రిజల్ట్ గ్యాస్ పంప్. గ్యాస్ట్రిక్ వెయిట్ లాస్ ఎంత? వెయిట్ లాస్ 15 kg. 15 kg వెయిట్ లాస్ అయ్యారు. 15 kg వెయిట్ లాస్ అయ్యి గ్యాస్ట్రిక్ తగ్గించుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇదంతా మీకు? ఇక్కడ నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను. నాతో పాటు అందరికీ కూడా మంచి రిజల్ట్ పంచాలని సదుద్దేశంతో మీకు అర్థమైందా? చాలా మందికి కమ్యూనిటీ గురించి తెలియక చాలా మంది హాస్పిటల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, అలవాట్లు మార్చుకోలేకపోతున్నారు. ఒక కోచ్ అనే వాళ్ళు ఒక పర్సన్ ఒక కుటుంబానికి సమాజం ఇప్పుడున్న జనరేషన్ ఖచ్చితంగా అవసరం. కాబట్టి తను ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఎక్కువ మంది పీపుల్కి హెల్ప్ చేస్తున్నారు. ఓకేనా? మీరు ఎంతకాలం అయింది కమ్యూనిటీ జర్నీ చేయబట్టి? 10 months. ఒక 10 నెలల నుంచి జర్నీ చేస్తున్నారు. ఓకే, ఎంతమంది హెల్ప్ చేశారు అంటారా? ఒక 30 members. 30 మంది పైన హెల్ప్ చేశారు. ఓకేనా? రైట్. మీ ఇన్కమ్ ఎంత లాస్ట్ మంత్? 29,000 చిల్లర. వావ్, సూపర్. మీ అందరికీ అర్థమైందా? ఇక్కడ ఇప్పుడే ఇక్కడ నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారం సూట్ అయిందా లేదా? ఉందా? బాగుందా? ఎవరైనా చేసుకోవచ్చా ఇది? రైట్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టీమ్ 100 వరకు ఉండి నేను 70,000 వరకు ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 30 to 70,000 మధ్య. ఓకే, రండి స్పీడ్. మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్ సార్. మాలతి శ్రవణ్ కుమార్. ఆల్రెడీ సార్ రిజల్ట్ చెప్పారు, నేను అడిగాము. మీరు రిజల్ట్ తీసుకున్నారు కదా, ఎందుకు ఈ కమ్యూనిటీలో మీరు జర్నీ చేస్తున్నారు? నా లెక్క చాలా మంది బాధపడొద్దు. నేను ఫస్ట్ నుంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్నా. మా నాన్నగారు ఒక ఆర్ఎంపీ డాక్టరు. మా నాన్నగారు ఇప్పటికీ 84-86 ఏళ్ళు. ఇప్పటికి కూడా షుగర్ లేదు, బీపీ లేదు. కొన్ని టెన్షన్స్ వల్ల నాకేమైందంటే అనారోగ్య సమస్యలు వచ్చినాయి. అనారోగ్య సమస్యలు రావడం వల్ల మన ఇంట్లో ఎవరికి రాలేదు. మేము 5 మందిలో 4 ఆడపిల్లలు, 9 మంది మా నాన్నగారు సంతానం. మా అమ్మగారు 2016లో చనిపోయింది. కొన్ని అనేక కారణాల వల్ల నా ఆరోగ్యం పాడైపోయింది. మా నాన్న ఎవరినన్నా ఒకరిని డాక్టర్ని చేయాలన్న ఆలోచన మా నాన్నకు ఉండే. మా ఇంట్లో అన్నవాళ్ళకి ఎవరు కూడా స్టడీ అనేది ఎవరికి అవ్వలేదు. నేను మా నాన్న లెక్క డాక్టర్ని కావాలని, నన్ను కూడా డాక్టర్ని పిలవాలని, నేను కూడా చాలామందికి లైఫ్ ఇవ్వాలని. మా నాన్నగారు వైద్యం చేయడానికి సైకిల్ వేసుకొని వెళ్ళేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రోగాలు వచ్చి డాక్టర్ని ఎత్తుక్కుంటూ వెళ్తున్నాము. మా నాన్నగారు అట్లా కాదు, ఎవరికి ఆరోగ్యం బాగాలేదు అనేసి దగ్గర రోజుకు మార్నింగ్ 5:30 to నైట్ 9 గంటల వరకు సైకిల్ వేసుకొని గ్లూకోజ్ బాటిల్స్ ఎందుకంటే నేను పట్టుకొని పోయేవాడిని. గ్లూకోజ్ బాటిల్స్ కూడా నేను పట్టుకొని పోయేవాడిని. ఊరు తిరిగేది. దగ్గర రోజుకు 8 నుంచి 10 ఊరు తిరిగి వైద్యం చేసేది. ఇప్పుడు మా నాన్నగారు హెల్త్ సూపర్ ఉంది సార్. ఇప్పటికీ సైకిల్ దొరుకుతాడు. అంటే సార్ చెప్పింది మీకు అర్థమైందా? ఇండైరెక్ట్ గా అంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు, మా నాన్న కూడా మా ఇంట్లో ఇబ్బంది పడ్డారు కాబట్టి వీళ్ళందరూ కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉన్నది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నా అంటున్నారు. అర్థమైందా మీకు? యా. ఇప్పటి వరకు ఎంతమందికి హెల్ప్ చేశారు మీరు? దగ్గర 200 మెంబర్స్ 200 మంది వరకు హెల్ప్ చేశారు. బాగుందా లేదా?
రైట్. లాస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? నాకు క్లబ్ ఇన్కమ్ చెక్ ఇన్కమ్ కలిపి 70,000 అబౌవ్ వస్తుంది. అంతా కలిసి 70,000 వరకు వస్తుందంట. యా ఓకే. మీరు ఇంతకుముందుకు ఏం పని చేసేవాళ్ళు? నేను చాలా రకాలుగా పనిచేశాను సార్. ఫస్ట్ మెడికల్ ఫీల్డ్ ఆరోగ్యం ఖరాబ్ అయింది నాకు. యా ఓకే. అంటే సార్ చాలా రకాల పనులు చేశారు. ఇన్కమ్ ఎంత వచ్చేది మీకు? అప్పుడు 5,000 అట్లా వచ్చేస్తాను. 5,000 వచ్చేది. ఎంతకాలంగా ఆ జాబ్ చేశారు, ఆ వర్క్ చేశారు మీరు? 15 years కంటే. యా మీకు అర్థమవుతుంది అందరికీ. దాదాపు 15 సంవత్సరాలుగా తన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పని చేయడం మొదలు పెడితే దాదాపు ఎన్ని గంటలు పని చేసేవాళ్ళు మీరు? మార్నింగ్ 5:30 to 9:30 వరకు సార్. ఈవినింగ్ 12 గంటలు వేసుకోవచ్చు అందరూ. ఇళ్ళకెళ్ళే తొందరగా ఉంటున్నాం. పోతే ఒక 12 గంటలు వర్క్ చేసేది. అంతే, ఒక 12 గంటలు వర్క్ చేసేది. ఇన్కమ్ వచ్చేసి ఒక 5 నుంచి ఒక 10,000 ఉండేది. ఇక్కడ చూడండి, హ్యాపీగా తన ఆరోగ్యంగా ఉంటూ 10 మందికి మాట సాయం చేస్తూ. దీనికి ఏమైనా రూల్స్ ఉన్నాయా? నువ్వు ఇలానే చేయాలి, అలానే చేయాలి, ఒక బాస్ ఉందా ఎవరన్నా? ఇక్కడ ఎవరు బాస్ లేరు సార్. నీకు నచ్చిన టైంలో చేస్తావు. ఇక్కడ ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాసు. ఎక్కడ ఎవరు టార్చర్ లేదు. ఇది నాకు బాగా నచ్చింది. ఈ కమ్యూనిటీ మాత్రం నేను ఈ కమ్యూనిటీ రాకముందుకే అసలు మాట్లాడరు. వచ్చిన తర్వాత మైక్ ముందర పెట్టిన వదలరు. ఇక మైక్ షేప్ తీస్తే ఇంకా వదలరు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ అందరికి అర్థమైంది. యా నెక్స్ట్ ఇక్కడ వరకు చెప్తాను నేను. జెడ్ టీమ్ అంటారు. ఇక్కడ 200 మందికి అలాంటి వాళ్ళను ఇన్కమ్ వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాము. కృష్ణగౌడ్ సార్ ఉన్నారా? ఇంతకుముందు చెప్పారు కదా సార్, ఉన్నారు కదా కృష్ణగౌడ్ సార్. మేము ఇద్దరము ఈ ట్యాబ్ టీమ్ అనే పొజిషన్లో ఉన్నాము. మేమిద్దరం కూడా ఇక్కడ చూడండి, నేను తనను పరిచయం చేశాను. తను ఏం చేశారంటే మా సార్తో పాటు నేను కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి, తను కూడా నాతో పోటీ పడుతున్నాను. నాకు రియల్లీ హ్యాపీ. చాలా మంది చూడండి, మన ఇంట్లో ఎవరన్నా మనతో పాటు ఇన్కమ్ తీసుకున్నా, మన కిరాణా షాప్ అనుకోండి, మీ పక్కన మీ అన్నలో తమ్ముడు కిరాణా షాప్ పెడితే ఊరుకుంటారా? రోజు పంచాయతీ వీళ్ళు పంచాయతీ పెట్టుకోకుండా ఎరాతో పంచాయతీ పెట్టుకుంటారు. గిన్నెతో కొట్టుకుంటారు, అది గిలాసంతో కొట్టుకుంటారు, గంటతో కొట్టుకుంటారు, పొగతో కొట్టుకుంటారు. ఎంత ఉంటుంది అవునా లేదా? నేను ఇంట్రడ్యూస్ చేసిన దానికి వెయిట్ లాస్ అయిన తర్వాత ఇలాంటి కమ్యూనిటీ ఉంటుందని చెప్పిన తర్వాత తన స్టోరీ అంతా మీకు తెలుసు కదా. ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత సార్ అన్నారు? 1 lakh ఎబో ఉంది. అర్థమైందా? నా ఇన్కమ్ కూడా 1 lakh ఎబో ఉంది. అంటే మనం ఏదైతే ఉంటూ వేరే వాళ్ళకు కూడా ఇండిపెండెంట్ బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఇవ్వచ్చు అంటారు. వేరే వాళ్ళ జీవితంలో ఆర్థిక వెసులుబాటు కూడా మీరు కల్పించడానికి ఒక నిర్ణయం మీరు ఇవ్వచ్చు. బాగుందా లేదా? ఇక్కడ బాగున్నారా? ఇక్కడ నేను మీకు బాగున్నా ఏది మరి కోచ్ మాత్రం. అర్థమవుతుందా? అంటే ఇంతకుముందు జాబ్లో బాస్ ఉండేవాడు. ఎవ్రీ నైట్ అప్డేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు బాస్ లేడు. ఏమైనా అప్లైన్ మన కోచ్. యాక్చువల్గా ఇప్పుడు నాకు సార్ చెప్పాడు కదా, బయట సపోర్టింగ్ ఉండదు. ఇప్పుడు బాస్ అంటే ఏం చేయాలి? 30,000 నాకు శాలరీ వస్తుంది, 50,000 ఆయనకు వస్తుంది. కానీ ఇద్దరం ఒకే టేబుల్ దగ్గర కూర్చోవద్దు. లంచ్ చేస్తాం. ఆయన టేబుల్ ఆయనకు ఉంటుంది, నేను స్టాఫ్ కాబట్టి నా టేబుల్ ఏం కాదు. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం. ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా చెప్తా. ఒకసారి చెయ్యాలి. తన కింద ఉన్నారు, తన ఫైనాన్షియల్ స్ట్రగుల్తో ఉన్నారు, హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నారు. అలాంటి పర్సన్ ఇందులో నేనే కాదు ఒక కోచ్ ఎలా సపోర్ట్ చేస్తానంటే, కింద డౌన్ లో ఉన్న పర్సన్ కోచ్ ఏం చేస్తారంటే చెయ్యి పట్టుకొని సపోర్ట్ తీసుకొని ఇది కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో మీరు ఉన్నారనుకోండి, చేయి ఇచ్చి మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మిమ్మల్ని పై స్థాయికి తీసుకొస్తారు. బాగుందా లేదా? సూపర్. నెక్స్ట్ ఆ పైన ఇన్కమ్ చెప్పాను కదా, ఇలా ఉంటుంది అనమాట. అయితే ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఎందుకు పరంగా రిజల్ట్ తీసుకుంటూ న్యూట్రిషన్స్ అనేది అటాచ్మెంట్ అయ్యి మీ కోచ్ చెప్పినట్టు వింటూ మీరు ఒక 10 కస్టమర్లకు సంబంధించిన వాల్యూస్ అనేది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి. అంటే ఒక 10 ఇప్పుడు కిరాణా షాప్ పెడతారు, ఏం పెడతారు? అందులో ఏముంటుంది స్టార్టింగ్ లో? కిరాణా షాప్ ఎంతమంది ఉంది ఇక్కడ అది చెప్పండి. మీరు షాప్ పెట్టారు, అందులో ఏముంటుంది స్టార్టింగ్ లో? సామాన్ ఉంటుంది, పప్పు ఉప్పు ఏదో ఒకటి సామాన్ అయితే ఉంటుందా లేదా? సామాన్ లేకుండా ఉత్తిదే షట్టర్ పెట్టుకొని మీరు కూర్చున్నారు అనుకోండి, ఏమైతుంది? ఎవరు రారు. లేదమ్మా ఈ కిరాణా షాప్ అని పెట్టే సామాన్ లేదంటే పక్క షాప్ కాడికి వెళ్తారు. అవునా లేదా? ఇక్కడ ఒక 10 మందికి హెల్ప్ చేయడానికి కావాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ ఏదైతే ఉందో అది మన దగ్గర పెట్టుకొని వర్క్ చేయడం మొదలు పెడితే మీకు సపోర్ట్ చేస్తాం. ఓకేనా? రైట్. ఒక 20 మందికి ఒక 200 మందికి మనం ట్రైన్ చేయగలుగుతాం. మన లైఫ్ సెట్ అయిపోతుంది. ఇక్కడ గెట్టిన పొజిషన్కు మాలాంటి పొజిషన్కు మీరు రావచ్చు అనమాట. యా ఇక్కడ చూడండి, మన కమ్యూనిటీలో ఎంతమంది ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్నారు? ఎక్సర్సైజ్. యా సూపర్. ఎంత స్పీడ్ పోతున్నా అర్థమవుతుందా? నా భాష, నా యాస అర్థమవుతుందా?
ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, 95 దేశాలు ఎక్కడ ఉన్నా కూడా మన జూమ్ ద్వారా మనం గైడ్ చేయొచ్చు. అంటే నేను మా ఊళ్ళో ఉండి పని చేస్తున్నా, లేదు వేరే మీద పని చేసుకోవచ్చు. తర్వాత క్యాపిటల్ హెల్ప్ ఉంటుంది, మంత్లీ సర్వీసెస్, ఫ్యామిలీ డే ఉంటుంది. ఇది లైఫ్ స్టైల్ డే. ఇలాంటి లైఫ్ స్టైల్ డే ప్రోగ్రామ్ లో కూడా అందరూ కూర్చోబెట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఇప్పించడం ద్వారా వాళ్ళ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత మంచి రికగ్నేషన్ ఉంటాయి, వీక్లీ సర్వీసెస్ ఉంటాయి, ప్రోగ్రామ్ డిజైనింగ్ చేస్తాము, వీటికి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉంటుంది. అదేవిధంగా వీక్లీ బేసిక్ ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే వెల్నెస్ కోచ్ మీరు సక్సెస్ కావాలంటే మెయిన్గా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు చేపలు ఉన్నాయనుకోండి, చేపలు మీరు పట్టడం నేర్చుకోకపోతే చేపలు దొరుకుతాయి మీకు, అవి వచ్చిన చేపలను పోతూ ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ మొత్తం ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇక్కడ స్పీడప్ ట్రైనింగ్ ఉంటుంది, కంపెనీ ఈవెంట్స్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో, నేర్చుకుంటారో, మీరు సక్సెస్ కావడానికి స్కోప్ ఉంటుంది. మీరు పని చేస్తే డబ్బులు రావు, నేర్చుకొని హెల్ప్ చేయడం మొదలు పెడితే మాత్రం మీకు డబ్బులు వస్తాయి. యా, ఇక్కడ కంపెనీ దాదాపు మన ఇండియాలో 26 సంవత్సరాలుగా ఉంది. దాదాపు 45-46 సంవత్సరాలుగా మన ఇంటర్నేషనల్ వైజ్గా ఈ కంపెనీ ఉంది. కాబట్టి మీకు అన్ని విధాలుగా కంపెనీ సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేను చెప్పాను కదా, ఒక 10 మందికి కావాల్సిన ఫుడ్ మీ దగ్గర ఉండి హెల్ప్ చేస్తే బాగుంటుందని. అలా మన దగ్గర లాస్ట్ మంత్ ఒక 1000 వాళ్ళు అంటారు అనమాట. అంటే 1000 కానీ 1000 వాళ్ళు అంటాము. ఈ 1000 పాయింట్లు ఏంటంటే 10 మందికి కావాల్సిన ఫుడ్ అనమాట. మీరు రికగ్నైజేషన్ చేసుకుందామా? లాస్ట్ మంత్ 1000 వాళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, కానీ వాళ్ళు చిన్న పని వల్ల మిస్ అయ్యారు. వాళ్ళకు బ్లెస్సింగ్ ఇవ్వచ్చు. బిగ్ క్లాస్ ఫోటోస్. అయితే ఇప్పుడు రాని వాళ్ళు కాకుండా బిఫోర్ నేను 1000 పాయింట్లు పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని ఇందులో సక్సెస్ అయ్యాన్న వాళ్ళు ఒకసారి హ్యాండిల్ చేయండి. ఒకసారి 1000 పాయింట్లు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు మీరు పెట్టుకోలేదా? ఇంకా నేను పెట్టుకున్నా, మీరు పెట్టుకున్నా, నేను పెడితే మీరు పెట్టాడే కదా. హ్యాండిల్ చేయండి. ఓకే, రైట్. ఒకసారి అమ్మరు అట్లా అమ్మరు ఇద్దరు. మీ పేరు? స్వప్న. హాయ్ చెప్పండి. ఓన్లీ స్వప్నలేనా? స్వప్న నాగార్జున. నాగార్జున తెలుసుగా, అక్కడ ఉన్నారు ఆయనే. ఓకే, మీరు ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత తీసుకున్న రిజల్ట్ కొత్త వెయిట్ లాస్ అయ్యారు. ఓకే, వెయిట్ లాస్ అయ్యారు. ఇక్కడ ఉండొచ్చు కదా, ఇక్కడ ఎందుకున్నారు మీరు? ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని ఇక్కడ నాగార్జున గారు వచ్చారు, నన్ను పెట్టేస్తున్నారు. ఓకే, ఎక్కువ మంది హెల్ప్ చేయొచ్చని ఈ కమ్యూనిటీలో ఉన్నారనమాట. మీరు ఈ ఫుడ్ ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నారు? మార్చి నెలలో ఆర్డర్ పెట్టుకున్నారు. ఎంతమందికి హెల్ప్ చేశారు మీరు? ఓకే, 20 మందికి హెల్ప్ చేశారు. అంతేనా? 20 మందికి హెల్ప్ చేశారు. ఆ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళకి రిజల్ట్ రావడంతో పాటు మీకు ఎంత బెనిఫిట్ జరిగింది? నాకు ఒక నెలకు 15 నుంచి 20 మధ్యలో ఇన్కమ్ వస్తుంది. సూపర్, బాగున్నారు కదా. బిఫోర్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అవును లేదా? రియల్ ఎస్టేట్ చాలా డబ్బులు ఉంటాయి. మరి రియల్ ఎస్టేట్ వదిలిపెట్టి మీరు ఎందుకు వచ్చారు? అది చెప్పండి మా సీక్రెట్. మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ అటాక్ అవుతుంది. నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం సింటమ్స్ అనిపిస్తున్నాయి. ఈ షుగర్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలనే ఉద్దేశంతో నేను ఈ కంపెనీలోకి వచ్చి ఒక 6 years వెయిట్ లాస్ అయ్యాను. హెల్తీగా హ్యాపీగా ఉన్నాను. మీకు అర్థమైందా? అందరు ఇల్లు తెచ్చిన తర్వాత కృషి కప్తాడు. ఈ ఇల్లు తడకంటే ముందే కృషి కప్పాడు. అర్థమైందా? ఆ లిటర్లు అందరూ షుగర్ వస్తారు, నాకే వస్తుంది అనేసి రియల్ ఎస్టేట్ పెట్టి వచ్చి ఇందులో పడ్డారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. బాగుందా లేదా? సూపర్, బిగ్ క్లాస్. ఎక్కువ స్టోరీ తీసుకోలేకపోతున్నాము, ఏమనుకోవద్దు. అదే మీరు కనుక ఈ 1000 వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవడం ద్వారా, అది మీరు ఇతరులకు గైడ్ చేయడం ద్వారా దాదాపు 20 నుంచి 30,000 వరకు మీరు రిటైల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. చాలా ఇన్కమ్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ విఐపి క్వాలిఫైర్స్ కూడా ఉన్నారు మన దగ్గర, వాళ్ళని చూసుకుందాము. సరిత రవి గారు అండ్ సుశీల గారు అండ్ మారుతి శ్రవణ్ కుమార్ గారు అండ్ విజయలక్ష్మి గారు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. ప్లీజ్ స్పీక్. ఓకే, మ్యూజిక్ అయిపోయిందా? ఇక్కడ వస్తానండి. ఈ పర్సన్తో మాట్లాడేసరి నన్ను వాళ్ళందరూ మాట్లాడేది. మీ పేరు? నా పేరు రవి. ఇప్పుడు సరిత రవి. హాయ్ సరిత రవి అండి. మళ్ళీ లెఫ్ట్ రైట్ డ్యాన్స్ చేస్తేనే మీరు సెక్రటరీ వద్దా?
ఏమన్నది? సరే సార్, సరిత రవీంద్ర మీ పేరు. మీరు విఐపి కంటే ఎందుకు qualify, ఎలా qualify అయ్యారు? ఎక్కువ మందికి కేర్ తీసుకోవడం వల్ల ఇక్కడ వేపీగా ఉండడం జరిగింది. ఎక్కువ మంది హెల్ప్ చేయడం వల్ల సార్ విఐపిగా క్వాలిఫై అయ్యారు. ఓకేనా? మీరు పర్ మంత్ అందరూ ఎంత ఇన్కమ్ వరకు తీసుకుంటారు? నేను 50 to 60,000 తీసుకున్నాను. 50 వరకు ఇన్కమ్ తీసుకుంటారు. బిఫోర్ మీ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ కాంట్రాక్ట్ వర్క్ చేసేసి కాంట్రాక్ట్ వర్క్ చేసేది అది వద్దు, ఇవన్నీ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, సగం సగం ఇస్తున్నారు, అంత ఆగం ఉందని వచ్చిన తర్వాత ఆరోగ్యం ఉంది, ఇతరులకు హెల్ప్ చేస్తున్నారు, మంచిగా ఉంది. లైఫ్ బాగుందా? చాలా బాగుంది. రైట్. తీసుకున్న వెయిట్ లాస్ రిజల్ట్ 12 kgs 2 months. 12 కేజీలు తగ్గారు. ఇంకేమైనా ఉంటే అది కూడా సరి చేసుకుంటారు. మనం మ్యూజిక్ సార్ ఇంకా తగ్గలేదని మీరు అనుకోవద్దు, మనకి అదే వస్తుంది ఫస్ట్. అర్థమైందా? ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టచ్చు. వీళ్ళందరూ మీరు కూడా ఇలా ఎక్కువ పీపుల్స్ హెల్ప్ చేయడం ద్వారా మీరు కూడా ఇలా రికగ్నిషన్ తీసుకోవచ్చు. విఐపిగా స్పెషల్ సీట్లలో కూడా కూర్చోవచ్చు. మీరందరూ ఎంత కూర్చోరు కదా, పాపం మీరు కూడా ఎంత ముందర కూర్చున్నారు. అవునా లేదా? బాగుందా లేదా? సపోర్ట్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అందరికి ఫోటో తీద్దామా? ఫోటో కంటిన్యూస్ రండి సార్. Please welcome. Don't stop till you get down. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. సార్ అయితే ఉదయం నుంచి చూస్తున్నారు. ఇంకా స్టోరీ అయితే ఏం అడగదలుచుకోలేదు. అది మీకు ఒక చిన్న క్లూ ఇస్తా. వీళ్ళ కోచ్తో రిజల్ట్ ఇప్పిస్తా. సుజాత గారు ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్. ఆయన ఉదయం నుంచి మాట్లాడారు కదా, వాళ్ళ కోచ్తో నేను మాట్లాడిస్తాను ఇప్పుడు మీకు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఇంపాక్ట్. ఇంకో మైక్ ఉందండి. మీ పేరు? నేను అడిగినాక చెప్పండి. కమ్యూనిటీకి రమ్మన్నప్పుడు రారు, స్టార్టింగ్లో ఏం మాట్లాడారు, వచ్చిన తర్వాత మైక్ వదలరు. మీ పేరు? సుజాత విజేందర్. సుజాత విజేందర్. మీరు తీసుకున్న రిజల్ట్ ఏంటి? నాకు వచ్చేసి కమ్యూనిటీ రాకముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండేది, బ్యాక్ పెయిన్ ఉండేది, డస్ట్ అలర్జీ ఉండేది, ఏం తిన్నా కూడా పడకపోయేది. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 1 monthలోనే ఈ ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని నార్మల్ చేస్తున్నాను మా కోచ్ చెప్పినట్టు. సార్ వెయిట్ గెయిన్ రిజల్ట్ తీసుకున్నారా? వెయిట్ గెయిన్ 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. అది వరకు అండర్ వెయిట్లో ఉన్నా. ఈ కమ్యూనిటీకి వచ్చినాక 3 monthsలో 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను. ఇప్పుడు చూడండి, తను రిజల్ట్ తీసుకున్నారు కదా, తను రిజల్ట్ తీసుకున్న తర్వాత ఇందులో అవకాశం ఉందని నచ్చి వీళ్ళు చేస్తున్నారు. బిఫోర్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బిఫోర్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హౌస్ వైఫ్ ఫార్మర్. హౌస్ వైఫ్ చేస్తున్నారు, తర్వాత ఫార్మర్. అంటే అందరూ ఎంత వ్యవసాయం ఉండొచ్చు మీకు? చెప్పండి. ఏం తీసుకోవాలి? ఎవరు తీసుకోవద్దు, మాట్లాడినారు. చెప్పండి. 35. 35 ఎకరాల ల్యాండ్ ఉంది తనకి. దాదాపు ఒక 100 మంది వరకు కూలీలు పనిచేస్తారు. అయినప్పటికీ కూడా తను ఇందులో చెప్పండి కూడా. ఎందుకు ఈ స్టోరీ ప్రజెంటేషన్ చేస్తున్నానంటే చాలా మంది అనుకుంటారు నాకు అంత ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కదా. దానికి మించి మీకు ఆరోగ్యం ఉంది అనుకోండి, మీరేమంతా సేఫ్ సైడ్. మేడం గారు అక్కడే కనెక్ట్ అయ్యారు. నేను ఆరోగ్యం 10 మందికి హెల్ప్ చేస్తాను, ఇందులో కమ్యూనిటీలో జర్నీ చేస్తున్నాను. బాగుంది కదా స్టోరీ? మీకు క్లాప్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ సిస్టమ్, థ్యాంక్ యూ హార్వీస్ గారు. అతను మేడం గారు ఆప్షన్ తీసుకున్న తర్వాత తనకు కూడా అవకాశం ఇచ్చారు.